పొలాలు ఇచ్చామండి. ఈసారి బాబు గారు రావాలని చాలా ఇదితో ఉన్నామండి. మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలుగుతానండి. నేను చాలామంది మహిళలతో మాట్లాడాను. మీరు 2 సార్లు ఆలోచించకుండా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు పిలిపిస్తే మీరందరూ వెంటనే మీ భూములు ఇవ్వటం జరిగింది. కానీ దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, చాలా బాధాకరమైన విషయం అని. 3 రాజధానులని అవన్నీ జరగటం జరిగింది. కవులు లేరు, ఏమీ జరగట్లేదు, ఆదాయం రావట్లేదు, పెన్షన్లు రావట్లేవు, ధరలు పెరిగిపోయాయి, కరెంట్ బిల్స్ కట్టకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా మీ బాధలని నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. మాకు మీరు చెప్పింది అర్థమైందండి. కరెంటు మేనేజ్మెంట్ చేస్తే కరెంటు బిల్లులు తగ్గించగలుగుతారు. మేనేజ్మెంట్ రావాలి కదండి. ఇలాంటి బాధలు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు ఉన్నాయండి? కరెంట్ ధరలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా? అప్పుడు తగ్గించారు. మీరంతా చెప్పింది కరెక్ట్. ధరలన్నీ దానివల్ల వ్యవసాయం చేయటం కష్టం, అసలు బతకడం కష్టం, ఇండస్ట్రీలు తీసుకురావటం కూడా కష్టం కరెంట్ బిల్ అంత ఎక్కువగా ఉంటే. సో తప్పకుండా ఇది చేయగలిగింది చంద్రబాబు నాయుడు గారే. ఇందులోకి ఆయన తప్పకుండా చూస్తారండి.